ప్రతి సంవత్సరం వేసవికాలంలో మిరపకి కూర మిరపకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే రైతులు కూడా అదునుగా అదే వేసవికాలంలో కొంతమంది రైతులు అయితే అదును వ్యవసాయం తెలిసిన వాళ్ళు అదే అదునుగా మిరప నాటి ఆకర్షణీయమైన లాభాలు అయితే గడిస్తున్నారు. అయితే చిన్న సన్నకారు రైతులు కూడా ఒక పావు ఎకరం నుంచి అర ఎకరం నుంచి ఎకరం వరకు కూడా వ్యవసాయం చేసి మంచి యాజమాన్యం పద్ధతులు పాటించి మంచి విత్తనాన్ని ఎన్నుకుని మంచి లాభాలు అయితే గడిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం తాడేపల్లిగూడెం రూరల్ మండలం లింగారాయుడుగూడెంలో ఒక అర ఎకరంలో వేసినటువంటి మిరపచేను దగ్గర ఉన్నాం. మిరపచేలు అంటే వేసవికాలంలోనే మిరపచేను ఎందుకు సాగు చేస్తారు, మిరప వేసవికాలం అయితేనే రేటు ఎందుకు ఎక్కువ ఉంటుంది అనే విషయాలు మనం రైతుని అడిగి తెలుసుకుందాం. అర ఎకరంలో మిరప నాటి మంచి చక్కటి వ్యవసాయం చేస్తూ ఒక పక్క మోటార్ సైకిల్ మెకానిక్గా అతను వృత్తిని కొనసాగిస్తూ రైతుగా కూడా అతను ముందుకెళ్తున్నాడు. మా రైతు నారాయణమూర్తి గారిని అడిగి మనం మిరపలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎరువులు పురుగు మందులు ఏంటి, అసలు ఖర్చు ఎంత అయింది, కొన్ని వివరాలు నారాయణమూర్తి గారిని అడుగుదాం. ఇప్పుడు నారాయణమూర్తి గారు, ఇప్పుడు ఈ మిరప ఎలా నాటుకోవాలండి? సాలుకి దూరం ఎంత ఉండాలి, ఎలాంటి నేల అయితే బాగుంటుంది? ఇసుక నేల, మెరక నేలలు అయితే ముందు వర్షాకాలం మే నెలలో వర్షాలు కురుతాయి కాబట్టి ఒక్కొక్కసారి వర్షాలు కురిసినప్పుడు పల్లం నెలలు అయితే పోతాయి అన్న. మెరక నెలలు అయితే బాగుంటాయి. ఏ నెల అయినా కొంచెం మనం మొక్క వేసే ముందు 2 దాటలు 3 దాటలు పెంట తోలుకొని 3 సార్లు 4 సార్లు దుక్కు దున్నుకుని అప్పుడు బెడ్లు గట్ట ఏమన్నా మేము 3 అడుగులు ఎడం పెడతాం. మొక్కే ఎడం పెడతారు. నడిచేది మేము 3 అడుగులు పెడతాం అన్న. మొక్కే 2 అడుగులు పెడతాం. మాకు మొక్క వచ్చి 2 రూపాయలు పడుద్ది అన్న. అర ఎకరానికి 7,000 మొక్క అలా తెస్తాం అన్న. అర ఎకరానికి 7,000 మొక్క 7,000 6,000 అలా పడుద్ది అన్న. మాకు కూలీలకి నాటడానికి కూలీ మడిచి వచ్చి 200 అన్న. అర ఎకరానికి ఒక 5 వేస్తారు, 5 6 వేస్తారు. మేము వేసిన తర్వాత ఫస్ట్ వారంలో కొంచెం తొలి దోశ కింద ఒక 10 కేజీలు 20 కేజీలు డిఏపి కానీ ఏమైనా కాంప్లెక్స్ మందులు వేస్తామన్నా 28 కానీ. తర్వాత ఒక నెల 15 రోజుల్లో బోధలు వేస్తామన్నా. మట్టి ఎగదోస్తాం. మట్టి ఎగదోస్తామన్నా. అర ఎకరానికి వచ్చి కూలీలు 6-7 అవుతారన్న. కూలి పని వచ్చి ఒక మడిచికి వచ్చి 500 అలా తీసుకుంటారన్న. తర్వాత మళ్ళీ కలుపు గట్ట తీస్తాం. అర ఎకరం బాగా ఒక సేల్ అయితే బాగా బీళ్ళు కట్టేసిన సేల్ అయితే దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. ఒక మంచి సేల్ అయితే ఒక 10 మంది అలా అయితే తీసేస్తారన్న. ఇప్పుడు వెరైటీ పేరు ఏంటిది? ఇది స్వరాజ్ 19 అన్న. స్వరాజ్ 19. మేము అంతకుముందు అయితే మా వాళ్ళు వజ్ర వేసేవారు. వజ్ర దొరకలేదని అదే కంపెనీ వాళ్ళదే స్వరాజ్ 90 బాగుంటుందని ఇచ్చారు. అంటే కాపు ఎలా ఆశాజనకంగా ఉందా? కాపు అయితే పర్లేదు, బాగానే ఉంది. అర ఎకరం కోతకు వచ్చి 15 గంటలు 18 గంటలు అవుతుందన్న. అంటే కోతకు వచ్చి 15 గంటలు అంటే టన్నున్నర 1500 కేజీలు. అంటే అర ఎకరానికి మీరు చెప్పారు? అర ఎకరానికి అన్న. అర ఎకరానికి 15 క్వింటాలు. 15 గంటలు 2 టన్నుల లోపు అవుతుందన్న. అవుద్దు. ఓకే. మాకు ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ రేట్ వచ్చేసి 250 రూపాయలు అలా ఉంది. ఎప్పుడు ఈ వేసవికాలం స్టార్ట్ అయ్యి ముందా? ఇది ఫస్ట్ కటింగ్ వచ్చి 70 రోజులు కటింగ్ అవుతుంది అన్న. ఇప్పుడు ఏ నెల వేసారు మీరు మిరప? మేము డిసెంబర్లో 25 ఆ డేట్లో వేసామన్నా. డిసెంబర్ 25 చివరిలో వేసారు. డిసెంబర్ లాస్ట్లో వేస్తామన్నా ఎప్పుడును. డిసెంబర్ నుంచి 70 రోజులకి కటింగ్ వస్తుంది. డిసెంబర్ నుంచి 70 రోజులు అంటే చివరి కాబట్టి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వారంలో కానీ మీకు కాపుకి వస్తుంది. కాటుకు వస్తుందన్న. మాకు ఫస్ట్ కోత అయితే ఒక 5 గంటలు 6 గంటలు అవుద్ది అన్న. అర ఎకరానికి. రెండో కోత వచ్చేసి టన్ను అలా తెగిద్ది అన్న. అక్కడి నుంచి 4-5 కోతలు, ఇప్పుడు 4 కోతలు 5 కోతలు 5 కటింగ్లు కోసామన్నా. కటింగ్ వచ్చి ఇప్పుడు వచ్చి మొన్న కటింగ్ అయితే 18 గంటలు అయింది. రేటు మాకు 600 అలా తగిలిందన్న. 650 ఆ రేట్లో తగిలింది. బాగానే ఉంది ప్రస్తుతానికి. అంటే స్టార్టింగ్లో రేట్ ఎలా ఉంది మీకు? స్టార్టింగ్లో అయితే 250 ఉందన్న. అది కూలీలకి వాటికి పెట్టుబడికే సరిపోయి అన్న. ఇప్పుడు ఏమైనా కాస్తే మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ మే నెల జూన్ నెలలో కనీసం 20 రూపాయల రేట్ అంటే అమ్ముతుంది 3 సంవత్సరాల మట్టి మిరపకి. పోస్ట్లో మేము కాసిన కాయపోయిన లెక్క చేయం. చేన్ని ఇప్పుడు దాకా మేము నిలబెట్టుకుంటాం. ఈ రోజుల దాకా మే నెల జూన్ నెల దాకా కాపాడుకుంటాం చేన్ని. ఇప్పుడు మాకు ఏమైనా కాస్తే డబ్బులు వస్తాయన్న. అంటే వేసవికాలం అంతా కూడా చేను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఇప్పుడు ఈ నెల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దిగుబడి తక్కువ వచ్చినా రేటు బాగుంటుంది. రేటు ఉంటుంది.
అది మాకు సుమారు ప్రస్తుతానికి వచ్చి నాటి మొక్క కటింగ్ వచ్చేదానికి ఒక 60-70 వేలు దాకా ఖర్చు అవుద్దన్న. కటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో అయితే తామర పురుగు మాకు బాగా ఇబ్బంది పెట్టేసింది. వారానికి 2 పొట్లు మందు కొట్టేవాళ్ళం. ఏ మందు కొట్టేవారు? ఎక్స్వనస్ కానీ సిమోడోస్ కానీ సినండోవర్ది సిమోడోస్ కానీ ఆ 2 మాకు బాగా పనిచేసినాయి. ఒక ఊపులో అయితే మేము సేలు పాడైపోయినాయి, ఇంకా వదిలేసుకోవాలి ఎంతకంత అనుకున్నామన్నా. ఆ 2 మందులు కొట్టిన తర్వాత అలాగలా కొంచెం కవర్ అయినాయి. ఇప్పుడు మామూలుగా మీరు డిసెంబర్ చివరి వారంలో మీరు మిరప నాటారు. మిరప నాటితే ఫిబ్రవరి చివరి వారానికి కానీ మార్చి ఫస్ట్ వారంలో కానీ మీకు కాపుకు వస్తుంది. మార్చి ఫస్ట్ వారంలో మీరు కాపుకు వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఇది మాకు నిలబడి అంటే అన్న ఇది ఆగస్టు సెప్టెంబర్ దాకా ఉంటుందండి. ఇప్పుడు మాకు ఎంత ఉన్నా కానీ ఈ 2 నెలలు మాకు బాగా కాస్తే మాకు డబ్బులు వస్తాయి. తర్వాత ఈ 2 నెలలు పోతే మళ్ళీ రేట్ కొంచెం డౌన్ అయిపోద్ది. అంటే ఓవరాల్గా మీరు అనేది మీరు అరెకరంలో మొత్తానికి ఎన్ని క్వింటాలు అవుద్ది మొక్క చివరి దశ వరకు కూడా కాసి చివరి దశ సుమారుగా? మొత్తం టోటల్ కటింగ్ అయితే 15 టన్నుల దాకా అవుద్దన్న. 15 టన్నులు అరెకరానికి అవుద్దన్న. ఓకే. మాకు కోతకు వచ్చి టన్ను పైన తెగుతుంది. 15 కటింగ్లు పైన అవుతుంది. ఇప్పుడు వచ్చి 5 కటింగ్లు 6 కటింగ్లు అవుతాయి. అంటే ఎన్ని రోజులకు ఒక కటింగ్ ఇస్తారు? మేము 15 రోజులు 20 రోజులకు ఒక కటింగ్ వస్తాను. అదే 15 రోజులకు ఒకసారి కోస్తారు మీరు. దగ్గరలో లేని మార్కెటింగ్ తాడేపల్లి కూడా మార్కెట్ అన్న మాకు. మేము కోసి మధ్య నుంచి పెసకాయ పట్టుకెళ్తాం ఇక్కడికి. కానీ మాకు మార్కెట్లో ఇక్కడ పట్టుకెళ్ళిన దానికి ఇక్కడ 600 వేస్తారు. ఇదే కాయని మళ్ళీ రేపు మార్నింగ్ తణుకు మార్కెట్కి తరలిస్తాం. అక్కడ 650 వేస్తారు. 50 రూపాయలు పెసకాయ అయితే ఇక్కడ డౌన్ ఉంటుంది. అది కొంచెం దూరం మార్కెట్కి పట్టుకెళ్తే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా పెంచేస్తున్నారు. మాకు 2 మార్కెట్లు కొంచెం దగ్గరలో ఉండటం వల్ల ఎటుగా అంటే అటు పట్టుకెళ్తాం అన్న. అంటే ఇప్పుడు రిటైల్ మార్కెట్లో కూరగాయల కొట్లో 100 రూపాయలు అమ్ముతుంది ఇవాళ మిరపకాయ. అలాంటి మా దగ్గర మాకు 60 రూపాయలకు కొంటున్నారన్న కేజీ వచ్చి. వాళ్ళు కమిషన్లు అవి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లు అన్నీ వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారన్న. నీరు తళ్ళు ఏంటి, యాజమాన్యం ఏంటి, ఎలాగా ఇప్పుడు ఎరువులు ఎలాగ ఏమేమి ఎరువులు వాడాలి దీనికి? మేము వచ్చి ఓన్లీ 28, 14, 35, 3, 16 అమోనా ఇవే వేస్తామన్నా. ఊరియా కానీ సిమెంట్ గట్టా మేము వేయం. ఓన్లీ అమోనా ఎక్కువ వాడతాం. పత్తి టిప్ అమోనా కలుపుతాం. ఏది వేసినా కానీ నీళ్ళంటే కొంతమంది డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటారు. వాళ్ళ డ్రిప్పుల్లో అయితే తక్కువ మందు ఖర్చు అవుతుంది. మాకు ఈ నేల తల్లిన వలన కొంచెం ఫస్ట్లో అయితే మొక్క పెట్టేసుకుంటాం. కొంచెం సేను పెరిగిన తర్వాత మడిసి వెళ్ళడానికి ఉండదు కాబట్టి డ్రమ్ముల్లో కలిపేసుకుని అక్కడ డ్రమ్మి కూడా వదిలేస్తామన్నా. ఇప్పుడు మామూలుగా తామర పురుగు అన్నారు కదా, మీకు తామర పురుగు కాకుండా ఇంకేం తెగుళ్ళు ఉంటాయి దీనికి, జబ్బులు కానీ? దీనికి ఎక్కువ ముడతన్నా. ముడత వైరస్ తట్టుకుంటే ఆకుముడత ఈ టైప్ వస్తుంది. ఆకుముడత అంటే ఇదంతా ఆకుముడతే కదా. ఆకుముడత ఇప్పుడు వచ్చి పండు తెగులు అవి ఎక్కువ వస్తాయి మిరప తోటకి. ఇప్పుడు కొన్ని చెట్లు అలాగా చనిపోతున్నాయి కదా, అంటే అవి ఏరుకులు తెగులు అన్నారు. వేరుకుళ్ళు తెగులు దానికి ఏం వాడతారు? మేము ఫస్ట్లో సిఓసి పోసేస్తామన్నా. నాటిన 1 రోజులకి సిఓసి పోస్తాం. పోసి మొక్కలు ఏరుకులు తెగులు రాకుండా అలాగే 2-3 సార్లు పోసుకుంటాం. ఫస్ట్లోనే పోస్తాం. తర్వాత ఈ టైంలో వచ్చి వర్షాలకు కూడా గాలి వేయడం వల్ల అటు ఇటు కదిపేయడం వల్ల చెట్లు కొంచెం కదిలి చనిపోతూ ఉంటాయి. గాలికి కూడా అంటే చిన్న గాలి దుమ్ము కూడా చెట్లు కదిలితాయి కదన్న, అటు ఇట్లో పోతాయి. బాగా అల్పం కదా. ఇప్పుడు మీరు మోటార్ సైకిల్ మెకానిక్గా మీరు వృత్తిలో కొనసాగుతూ వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది? నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం అన్న. నాకు వచ్చినా ఒకసారి పోతూ ఉంటాయి, ఒకసారి వస్తూ ఉంటాయి, కానీ చేయాలని ఇష్టం, ఇంట్రెస్ట్. మీకు భూమి ఉందా? కౌలు వ్యవసాయమేనా? కౌలుదే అన్న. పూర్తిగా సొంత వ్యవసాయం? సొంతదేం లేదు, మేము చేసేది కౌలుకే. మాకు 30,000 ఇత్త అన్నది. అరెకరానికి 30,000. ఒక పంటకు వచ్చి 30,000. మా ఊర్లో అయితే ఎక్కువ కూరగాయ సాగు చేస్తామన్నా. బెండ, మిర్చి, వంకాయ, బీర ఇవన్నీ సాగు చేస్తాం. మాకు అంతకొచ్చి భూములు కూరగాయ పంటకు వచ్చేటప్పటికి ఒక పారుకు వచ్చి 30,000 రూపాయలు ఇస్తుంటుంది ఎకరానికి వచ్చి. పార్క్ అంటే ఒక 6 నెలలకి అన్న. మా ఊరంతా కూడా వర్షాకాలం బెండ పొదలు పెట్టుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి పళ్ళలోకి వెళ్ళడం ఎందుకు, మనకి ఏదో పని కలిసి వస్తుంది. మొగుడు పిల్లలు ఉంటే ఇద్దరు కోసేసుకుంటారన్న. మార్కెట్ రేటు ఈరోజు బెండ కూడా బాగుంది. మా ఊర్లో అయితే ఎక్కువ బెండ సాగు చేస్తారు. ఇప్పుడు మీరు చేసే ఈ అరెకరం వ్యవసాయంలో మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మగారు, నాన్నగారు కానీ, మీ భార్య, పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారా?
చేస్తారన్న. ఉమ్, మా అమ్మగారు, మా నాన్నగారు, ఉమ్, అలాగే మా భార్య గారు, ఉమ్, ఇంతమంది మేము కాయ కోసుకున్నప్పుడు గట్టా వచ్చి ఉమ్, కాయ పొళ్ళు గట్టా వస్తాయి. పచ్చికాయలు అక్కడక్కడ ముగ్గిన కాయల్లో ఆ పొళ్ళు ఏరుకుంటాం గట్టా కాయ కోసుకుంటాం. ఉమ్, నాకు సహాయం పడతారు. ఉమ్. ఇప్పుడు మీరు మిరప నాటిన దగ్గర నుంచి అంటే కోతకు వచ్చే వరకు అంటే 70 రోజుల కాలంలో మొత్తానికి పెట్టుబడి ఎంత అవుద్ది? ఒక 60,000 అలాగ అవుతుందన్న. ఎక్కువ 60,000 అంటే మీరు పురుగు మందులు, నారు దగ్గర నుంచి నారు, దుక్కు దున్నడం, కలుపు తీయడం, ఎరువులు, పురుగు మందులు, నీటి యాజమాన్యం ఇవన్నీ చేయడానికి 60,000 అవుద్ది. ఒక 60,000 అవుతుందన్న. 60,000 అంటే మీరు పంట చివరి దశ ఎప్పుడు ఇది? ఏ నెలలో చివరి దశ దీనికి? అంటే సేలు మనం పెట్టుబడి టొబ్బుడుగా చేసుకున్నప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ దాకా కాస్తాయన్న సేలు. జనవరి దగ్గర నుంచి ఆగస్టు వరకు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే సుమారుగా 10 నెలల కాలం. 10 నెలల కాలం కాస్తాయన్న. సేని మనం ఒబ్బుడిగా పెట్టుబడి పెట్టుకుని కలుపులు గట్ట తీసుకుని నీట్గా చేసుకుంటే 10 నెలల్లో కాపు కాస్తాయి మనకి. అరెకరంలో మీకు 60,000 ఖర్చులు అన్నారు. కాపు దగ్గర నుంచి సుమారుగా 15 టన్నుల దాకా మనం కోత కోయొచ్చు అంటున్నారు మీరు. అరెకరానికి ఎంత మిగులుతుంది రేటు? ఇదే రేటు ఉంటే కనీసం 150,000 రూపాయలన్నా మిగులుతుందన్న, మొత్తం ఖర్చులన్నీ పోయి. ఈ రేటు ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 కేజీలు 650 రూపాయలు, 10 కేజీలు 600 నడుస్తుంది. ఒకసారి పెరగొచ్చు, ఇంకా పెరగొచ్చు, తగ్గిపోవచ్చు. ఇవన్నీ పోను కనీసం 1,00,000 రూపాయలన్నా మిగులుతాయన్న అరెకరానికి. కటింగ్లు ఇవన్నీ పోను, కూలీలు ఖర్చు అంతా పోను. దాంట్లో 30,000 కౌలు కట్టాలన్నా. ఈ కౌలు పోగా 60,000 పెట్టుబడి పోగా 90,000, 1,00,000 రూపాయలు మిగులుతుంది. 1,00,000 రూపాయలు మీకు మిగులుతుంది. అంటే మీకు సుమారుగా 1,90,000 నుంచి 2 లక్షలు మిగులుతుంది. అవునండి, ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చులతో 2 లక్షల. ముఖ్యంగా వేసవికాలంలో మనకి కూర మిరప, పచ్చిమిర్చి కావాలనుకున్న రైతులందరూ కూడా, వేయాలనుకున్న వాళ్ళు కూడా డిసెంబర్ చివరి వారంలో అయితే చేను శుభ్రం చేసుకుని చక్కగా దున్నుకుని విత్తనం పెడుతున్నారు. ఇదే స్వరాజ్ 19. అయితే ఈ విత్తనం పెట్టి డిసెంబర్ చివరి వారంలో పెట్టారు. అయితే ఇది ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారానికి కానీ కాపు వస్తుంది. ఈ కాపు మొత్తం కూడా వచ్చేసరికి సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు అయితే పెట్టుబడి అవుతుంది. ముందులో తామర పురుగు కానీ ఇంకా వేరే నల్లి కానీ ఇలాంటివి పట్టే అవకాశం ఉంది. ఎరువులు, పురుగు మందులు అన్నీ వాడి నీట్గా యాజమాన్యం చేసి ఈ బోధులు అయితే ఉన్నాయో ఆ బోధులు ఎక్కేసి, అంటే ముందు మామూలుగా ప్లెయిన్గా ఉన్న నేల మీద అయితే మిరప మొక్క పెట్టేస్తారు. తర్వాత మొక్క పడిపోకుండా దగ్గరికి అయితే ఇలా దెమ్మ అయితే కట్టుకుంటూ వెళ్తారనమాట రైతులు ఇక్కడ. అయితే ప్రజెంట్ మార్కెట్ స్టార్టింగ్లో 250 రూపాయలు అయితే 10 కేజీలు ఉంది, అంటే కేజీ 25 రూపాయలు. అయితే ప్రస్తుతం ఇవాళ 650 రూపాయలకి అయితే మిరప వెళ్ళింది. అయితే మనకు రిటైల్గా బజార్లో అయితే కూరగాయల దుకాణాల దగ్గర అయితే మనకి కేజీ 100 రూపాయలు అయితే అమ్ముతున్నారు వాళ్ళు. 650 అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా రైతు మనకు చెప్తున్నారు. అయితే మొత్తానికి స్టార్టింగ్లో అరెకరానికి మనకి 5 క్వింటాల నుంచి 10, 15 క్వింటాలు, 20 క్వింటాలు కాక కోతకి 15 రోజులకు ఒకసారి కోతకు వస్తారు ఇది. అయితే మొత్తానికి చివరికి 15 టన్నులు అయితే మిరప అయితే పండుద్దని మనకి రైతు అయితే చెప్తున్నారు. అయితే 15 టన్నులు మిరప పండితే సుమారుగా 2 లక్షల రూపాయలు, 2 లక్షల నుంచి 2,50,000 దాకా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఒక 60,000 ఏమో ఎరువులు, పురుగు మందులకి, ఇంకొక 30,000 కౌలు తీసేయగా 1,10,000 నుంచి రైతుకు మిగిలే అవకాశం అయితే ఉంది.